హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే మా పుట్టింటికి వచ్చానండి. అదేనండి మా అమ్మ వాళ్ళ ఇంటికి. నేను చూడండి నా చుట్టూ ఎంత పచ్చని పొలాలు అయితే ఎంత ఎంత బాగున్నాయో. ఈ విధంగా ఉంటే అలా అలా ఆక్సిజన్ లెవెల్స్ అయితే పెంచుకుంటూ ఎంచక్కా లైఫ్ అయితే సూపర్గా ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా నాన్న అయితే గొర్రెల దగ్గరికి వెళ్తున్నాడు. మా నాన్న గొర్రెలు అయితే మేపుతారు, తెలుసు కదా. నేను వస్తాను నాన్న అంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళాడు. మా నాన్న వాళ్ళు చాలా దూరంలో ఉంటే నేనైతే కొంచెం దూరంగా ఉండి నడుస్తూ ఉన్నాను. గొర్రెల దగ్గరికి వెళ్తున్నాను. తినైతే మా వదిన వాళ్ళ కూతురు. నేను బెస్ట్ ఫ్రెండ్స్ లాగైతే ఉంటాము ఇద్దరము. చూడండి గొర్రెలు అక్కడ చాలా దూరంలో అయితే ఉన్నాయి. మేము అక్కడికే వెళ్తున్నాము. గొర్రెలు అక్కడికి వెళ్ళాక నేను అన్ని గొర్రెలు అయితే మా చూపిస్తాను చూడండి. ఇంకా మా నాన్న గొర్రెల కోసం అయితే కొంచెం ఎండ ఎక్కువగా ఉంటుంది కదా, వాటికి దాహం వేస్తుంది అనేసి వాటర్ అయితే తీసుకొని వెళ్తున్నాడు. మా నాన్నతో పాటు నా కొడుకు కూడా వెళ్తున్నాడు వెనకాల. కొంచెం ఎండబెట్ట ఎక్కువగా ఉందండి. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. నేనైతే ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను గొర్రెల దగ్గరికి. మా పొట్టేలకి అయితే వాటర్ అయితే పెట్టగానే అదలా బదలా వాటర్ తాగేసిందండి. దీనికి చాలా దప్పికగా అయితే ఉన్నింది. మేమైతే అక్కడికి తీసుకొని వెళ్ళిన తినుబండరాళ్ళని అవి ఇవి అన్నీ తినేసాము ఎంజాయ్ చేస్తూ. చూడండి పొట్టేలు అయితే దీనికి కొంచెం హెల్త్ ఇష్యూ ఉందండి. అందుకనే కొంచెం అన్ని గొర్రెలు వేరేగా ఉంటే ఇది ఒక్కటే వేరేగా ఉంది. కాళ్ళు నడవలేకపోతూ ఉంది. నా కొడుకైతే కొంచెం సేపు దాంతో ఆడుకుంటూ ఉన్నాడు నిమురుతూ. ఎంచక్కా ఇలాంటివంటే వాడికి చాలా ఇష్టం అండి. ఎంజాయ్ చేస్తూ ఉంటాడు వీటితో. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వచ్చినా ఎవరినానా అదా మాది కాదు మనది అనాల. మాది అనేది రాదు, మనది అనేది రాదు వాడికి, నా పలకదు. ఇక నేను కూడా కొంచెం సేపు అయితే గొర్రెలతో దాంతో నిమురుతూ కొంచెం సేపు దాంతో అయితే గడిపాను నేను కూడా. నా కొడుకు కొంచెం అల్లరి చేస్తుంటే షటప్ నాన్న అంటున్నాను. ఎక్కువ అల్లరి చేస్తాడండి నా కొడుకు. ఇంకా చూడండి కొండలు తిప్పులు ఎలా ఉన్నాయో. పల్లెటూరులో ఎక్కువ చెట్లు అయితే ఉంటాయి, పచ్చగా ఉంది చెట్లు అయితే. తినైతే ఆ గొర్రెపిల్లని అయితే పట్టుకోవడానికి చూస్తుంది. తనని చూసి నా కొడుకు కూడా వెళ్ళాడు పట్టుకోవడానికి. అదైతే అస్సలు దొరకలేదండి వాళ్ళకి. ఎంత ట్రై చేసినా దొరకలేదు, వెళ్ళిపోయింది. ఆ కొడుకు అయితే 3-4 టైమ్స్ అయితే కింద పడలేశాడు దాన్ని పట్టుకునే దానికి. చూడండి అస్సలు దొరకలేదు, అది జింక పిల్లలాగా ఎగురుతూ వెళ్ళిపోయింది. చాలా దూరం అయితే వెళ్ళిపోయారు దాన్ని పట్టుకునే దానికోసము గొర్రెల్లోకి. ఇదైతే కాక అనుకుంటాను, ఎగురుతూ వెళ్తుంది. ఇంకా నేను ఎక్కువ గొర్రెలు ఉన్న దగ్గరికి అయితే మిమ్మల్ని తీసుకొని వెళ్తాను చూడండి. చూడండి ఇక్కడైతే మావి ఎక్కువగా ఉన్నాయి గొర్రెలు. చూడండి అవి మేసే దగ్గర ఎంత పచ్చగా ఉందో. ఎక్కువ గడ్డి అయితే ఉంది. కొండల దగ్గర అన్నీ మేస్తున్నాయి గొర్రెలు. ఇక్కడైతే ఒక చెట్టుని చూపిస్తాను చూడండి. ఇదైతే పెద్దది, చాలా గుబురుగా అల్లుకో ఉంది. ఇది అత్తి చెట్టు అంటారు, మేడి చెట్టు అంటారు కదా. లైక్ ఇది చూడడానికి వీటి పండ్లు ఇవి కొంచెం అంజీర్లాగా ఉంటాయి. వీటిని పిందులుగా ఉన్నప్పుడు కూడా తాలింపు అయితే పెట్టుకుంటారు, అంటే ఫ్రై చేసుకుంటారు. రోకల్లో దంచేసి లోపల ఉన్న గింజలు అయితే తీసేసి తాలింపు పెట్టుకుంటే, ఫ్రై చేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది టేస్ట్. మేము చిన్నప్పుడు అయితే ఇలానే చేసేవాళ్ళం. నేనైతే కొంచెం సేపు గొర్రెలను తరుముకుంటా ఎంజాయ్ చేశాను. కొంచెంసేపు ఆడుకున్నాను వాటితో కైల దగ్గర, పొలాల దగ్గర. ఆ రోజైతే నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈ అబ్బాయి అయితే మా గొర్రెల కాపలాదారుడు. మా గొర్రెల్ని పొద్దున తీసుకొని వెళ్ళి సాయంత్రం ఇంటికి తోలుకొని వస్తాడు ఈ అబ్బాయి. చాలా మంచి పిల్లోడండి. మా ఇంటి దగ్గర చాలా రోజుల నుంచి ఉన్నాడు, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. చూడండి పచ్చని పొలాల మధ్య ఎలా మేస్తున్నాయో గొర్రెలు అయితే. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నాకు ఎలా అనిపించిందంటే బ్యూటిఫుల్గా
ఇవి చూడండి, ఇవైతే పిల్లి పెసరకాయలు అంటాం మేము. చిన్నప్పుడైతే పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఉండేదండి పొలాల్లో. వీటి గింజలను అయితే మేము హార్వెస్ట్ చేసి ఎక్కువగా అది పనిగా ఏరుకొని తినేవాళ్ళము. చాలా బాగుంటాయి టేస్ట్, మన పెసరపప్పులాగా. నా కొడుకు అయితే వాళ్ళతో అంతా తిరుగుతూ ఆ కట్ట కింద ఆ చెట్ల మధ్య అంతా ఎంజాయ్ చేస్తూ అయితే ఆడుకున్నాడు. ఇది చూడండి, ఇదైతే పిట్టలకి వల వేస్తున్నారు వేటగాళ్ళు, మా ఊర్లో వేటగాళ్ళు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్.